ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉండడం జరిగింది. ఇక్కడ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు మనతో పాటు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, వచ్చిందా రేషన్ కార్డు? వచ్చిందండి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. అవును. అంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డు కోసం? దాదాపు నా పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి మాకు రేషన్ లేదు. ఓకే, మరి ఎట్లా రేషన్ తీసుకోకుండా ఎట్లా మరి ఇబ్బంది అవ్వట్లే? అవును, ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది అయింది. ఓకే, అంటే 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నారు మీరు రేషన్? ఇప్పుడే తీసుకున్నాం. ఓకే, అంటే సంతోషంగా ఉన్నారు మీరైతే? అవును, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా అసలు రేషన్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు కొత్త రేషన్ వచ్చింది. ఇంకా ఏం చెప్తారు ఇప్పుడు మన రేషన్ కార్డు గురించి? ఏం చెప్తారు? ఇంకా ఏముంది, రేషన్ కావాలి కదా. మేము అసలు ఎప్పుడు ఏమన్నా చేసుకుందామన్నా కానీ రేషన్ కావాలని అడిగారు కంపల్సరీ అని. మాకు అప్పుడు లేదు కాబట్టి మేము ఏం చేయలేదు అసలు. ఇప్పుడు వచ్చింది కదా, సంతోషం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మరొక మహిళ ఉన్నారు. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. ఎవరమ్మా మీది? హనుమాజిపేట. హనుమాజిపేట. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రేషన్ కార్డు లేక? 10 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 10 సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు మీకు రేషన్ లేదు? లేదు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? సంతోషం అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు మాట్లాడడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నామంటారు. మనతో పాటు ఒక డీలర్ సైతం ఉన్నారు. వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? అంటే మీరు ఎక్కడ రేషన్ డీలర్ అండి? హనుమాజిపేట. మాది ప్రస్తుతం హనుమాజిపేట. మేము రేషన్ డీలరు. ఇది చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మాకు కూడా కొద్దిగా ఉపాధి అన్నది మాకు అవుతుంది. రేషన్ కార్డులు చాలా చాలా బాధగా ఉండే. ఎందుకంటే పల్లెటూళ్ళలో రేషన్ బియ్యం వస్తేనే బ్రతికే స్తోమత ఉన్నది. అందుకొరకే చాలామంది గరీబ్ వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇప్పించడం జరిగినది. మరియు మాకు ఎంఆర్ఓ గారు కూడా మాకు సహకరించారు. మరియు ఆర్ఐలో కూడా సహకరించారు. మా డిఎస్ఓ డిఎం వాళ్ళు అందరూ సహకరించారు. చాలా మాకు సంతోషం. మాకు 2 క్వింటాలు పెరిగితే మాకు కమిషన్ కూడా వస్తుందని మాకు సంతోషంగా ఉన్నది. ఓకే, ఎంత వస్తుంది కమిషన్? ఎంత వస్తుంది మీకు ఇప్పుడైతే? మాకు ప్రస్తుతం 12-15 వేల రూపాయలు వస్తుంది మాకు. దాని క్వింటాల్కు 140 రూపాయలు. నాకు 110 క్వింటాలు సేల్ అవుతుంది. ఒక 10 క్వింటాలు స్టాక్ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే వేరే ఊరి వాళ్ళ ఇప్పుడు వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్లో ఉన్న వాళ్ళు అక్కడ కూడా తీసుకుంటారు కావచ్చు. దాని ప్రకారంగా మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అందుకొరకే మేము దీన్ని అందరూ చాలా డీలర్లు అందరూ కానీ మన కస్టమర్లు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కార్డ్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? అంటే మీకు హనుమాజిపేట సంబంధించి ఎన్ని కార్డ్స్ పెరగడం జరిగింది? దాదాపు 30-40 కార్డ్స్ పెరిగినాయి మా దగ్గర. యూనిట్స్ కూడా దాదాపు ఒక 100 యూనిట్స్ పెరిగినాయి. దానివల్ల మాకు కూడా కొంచెం ఉపాధి మాకు పెరిగింది. మాకు కూడా కమిషన్ కూడా పెరిగింది. అందుకొరకే మేము చాలా సంతోషంగా ఉన్నాం. దీని గురించి కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రేషన్ కార్డు కొత్తగా వచ్చినటువంటి లబ్ధిదారులు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రేషన్ షాప్ డీలర్ సైతం మాట్లాడడం జరిగింది. మాకు సైతం ఎంతో సంతోషంగా ఉంది. మాకు సైతం ఉపాధి లభిస్తుందంటూ వారు వెల్లడిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరి వేదిక మీద గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు, డీజీఓ గారు, డిఎం గారు, సిపిఎస్ గారు, గౌరవ ఎంఆర్ఓ వేములవాడ పట్టణ అర్థం, గౌరవ ఎంఆర్ఓ రూరల్ సంబంధించినటువంటి అదేవిధంగా వారి యొక్క యంత్రాంగం, ఆర్ఐలు, తదితర సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నూతన రేషన్ కార్డు హోల్డర్లు, ప్రధానంగా వేరువాడ అర్బన్ సంబంధించి పట్టణం సంబంధించినటువంటి నూతనంగా రేషన్ కార్డులు పొందేవారు 353 మంది, 2079 మంది ఆయా ఇంట్లో నూతనంగా పెరిగా వచ్చినటువంటి వారి పేరు కానీ మనవరాలు ఈ విధంగా నూతనంగా ఇంట్లో వచ్చినటువంటి వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రూరల్కి సంబంధించి వేములవాడ రూరల్కి సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డులు 174 మంది ఈరోజు తెచ్చుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా అడిషనల్ లిస్టులో 701 మంది ఏదప్పుడు అంటే ఇంచుమించు 525 పైసలకు నూతన రేషన్ కార్డు కుటుంబాలు ఇంచుమించు 2,900 వరకు
ఆయా ఇంట్లో ఉన్న ఈ 2008 లింగాల్లో కొత్తగా పేర్లను నమోదు చేసే కార్యక్రమంలో వారి రేషన్ కట్టించే కార్యక్రమం ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.